మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయకాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. వాక్యము ధ్యానించే కంటే ముందుగా చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధుడ దేవానికి దండములు స్తోత్రములు నాయన ప్రభా. మా జీవితంలో చేసిన మేళ్ళకన్నిటికీ కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. మరొక దినము చూసే ధన్యత నీ కృప చేత మాకు అనుగ్రహించి వాళ్ళని సజీవ లెక్కలు పెట్టిన దేవానికి దండములు స్తోత్రములు నాయన ప్రభా. హృదయ కలము తండ్రి నీ వాక్యము ధ్యానించబోతుండగా వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మనల్ని దీవించి ఆశీర్వదించి బలపరచమని నజరుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ ఘనత చెందును కాక. గడిచిన దినాలన్నీ కూడా దేవుడు తన కృపలో మనల్ని కాపాడి మనల్ని పోషించి మనల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. గడిచిన 7 నెలలు మరి 2024 సంవత్సరంలో గడిచిన 7 నెలలు కాపాడి మరొక నెలలో మొదటి దినంలో దేవాది దేవుడు మనల్ని ప్రవేశింపచేసిన విధానాన్ని బట్టి నేను ఎంతగానో దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. మరి ఆగస్టు మాసంలో మొదటి దినంలో దేవాది దేవుడు తన కృప చేత మనల్ని కాపాడి మనల్ని గడిచిన దినాలంతా కూడా దేవాది దేవుడు తన కృపలో మనల్ని వరదిల్ల చేసి మరొక నూతన మాసంలో మరి 8వ నెలలో మొదటి దినంలో దేవాది దేవుడు మనల్ని ప్రవేశింపచేసిన విధానాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. అలాగే గడిచిన దినాలన్నీ కూడా దేవుడు తన కృపను మనల్ని కాపాడి మనల్ని పోషించి మనల్ని దీవించి ఆశీర్వదించిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అదే రీతిగా మరొక నూతన మాసంలో మొదటి దినంలో ప్రవేశింపచేసినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ఈరోజు కాలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం నుంచి 14వ వచనం వరకు వాక్య భాగము ధ్యానించబోతా ఉన్నాము. రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం నుంచి మరి 14వ వచనం వరకు వాక్య భాగాన్ని హృదయ కాలం ధ్యానించబోతా ఉన్నాము. 3 అంశము చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఫ్రీడమ్ ఫ్రమ్ సిన్స్ ట్రాప్స్, డెత్ టు సిన్ అలైవ్ ఇన్ క్రైస్ట్. డెత్ టు సిన్, పాపం వల్ల మరణము, ప్రభు అయిన యేసుక్రీస్తు వల్ల నిత్య జీవము అనే అంశము హృదయ కాలము మరొకసారి ధ్యానించబోతా ఉన్నాము. 7వ వచనం చూసినట్టయితే రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనము, చనిపోయిన వాడు పాపమునకు తీర్పు పొంది ఉన్నాడు. మనం క్రీస్తుతో కూడా చనిపోయిన యెడల మృతుల నుంచి లేచిన క్రీస్తు ఇక చనిపోడని, మరణం ఇక ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుటకు నమ్ముచున్నాము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరణించిన వ్యక్తికి తీర్పు ఉంటుంది. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించుకున్నప్పుడు, యేసయ్య మార్గంలో నువ్వు నడిచినప్పుడు మనకు తీర్పు ఉండదు అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తారు. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారు మనం ఎరుగుదాము. ఆయనతో పాటు ప్రభు అయిన యేసుక్రీస్తుతో పాటు సిలువ వేయబడిన ఎరుగుదాము. చనిపోయిన వాడు పాపమునకు తీర్పు పొంది ఉన్నాడు. అయితే మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల, మనం ప్రభు అయిన యేసుక్రీస్తుతో ఎడల మనం చనిపోయినప్పుడు, మన జీవితాలలో రక్షణ అనుభవం కలిగినప్పుడు మనకు తీర్పు ఉండదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే వాక్యం తెలియజేస్తున్న ప్రకారం చూస్తున్నట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల నుంచి లేచిన క్రీస్తుకు ఇక చనిపోడనియు, మరణంకు ఇక ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించదమని నమ్ముచున్నాము. ప్రభు అయిన యేసుక్రీస్తు మరి ఆ సమయంలో తండ్రి అయిన దేవుడు కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ రీతిగా లేపి ఉన్నాడో, మనం ప్రభు అయిన యేసుక్రీస్తుతో మనం చనిపోయినట్టయితే మన పాపంలో మనం ఒప్పుకొని మనం రక్షణ పొందుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ రీతి అయితే లేచి ఉన్నాడో, తిరిగి యేసయ్య లేచి ఉన్నాడు కాబట్టి ఆయన మీద తిరిగి మరణము అనేది ప్రభుత్వము చేయదు అని మనం ఎరుగుదాము. అలాగే మన ఆత్మీయ జీవితాలను కూడా ప్రభు అయిన యేసుక్రీస్తే మార్గమని సత్యాన్ని తెలుసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల నుంచి లేచిన క్రీస్తు ఇక చనిపోడనియు, మరణంకు ఇక ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుమని
నమ్ముచున్నాం, ఆయనతో జీవించుదామని నమ్ముచున్నాం. ప్రభు అయిన యేసు క్రీస్తులో మనం జీవించడము, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రక్షణలో మనం పొందుకున్నప్పుడు, ఆయనతో పాటు మనం మృతి పొందినప్పుడు, ప్రభు అయిన యేసు క్రీస్తుతో మనము, ప్రభు అయిన యేసు క్రీస్తే మనకు మార్గమై ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం నిన్నటి దినాన్ని కూడా ధ్యానించాం. గలతీలకు రాసిన పత్రిక చూసినట్టయితే 2వ అధ్యాయం 20వ వచనంలో అపోస్తులైన పౌలు తెలియజేస్తున్న మాట, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడు నేను కాదు, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకున్న దేవుని కుమారులందు విశ్వాసం మూలంగా జీవించేదను. దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, దేవుని కృపలో మనము కూడా ప్రభు అయిన యేసు క్రీస్తుతో ఏ రీతి అయితే యేసు ప్రభు కల్వరి సిలువలో తన ప్రాణమును పెట్టి ఉన్నాడో, మన పాపముల నిత్యమై, మన అందరి పాపముల నిత్యమై యేసు రక్తము ద్వారా మన పాపాలు క్షమించబడి ఉన్నాయి. మనం ఆ రీతిగానే ప్రభు అయిన యేసు క్రీస్తు ఏ రీతి అయితే జీవించాడో, ఆయనతో పాటు మనం కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు లాగా మనం జీవించినట్టయితే మన జీవితాలలో గొప్ప రక్షణ మనం పొందుకున్న తర్వాత నిత్య జీవానికి వెళ్తామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. అలాగే చూసినట్టయితే 10వ వచనం, ఏలైనగా ఆయన చనిపోవడం చూడగా పాపం విషయమై ఒక్కమారు చనిపోయాను, కానీ ఆయన జీవించడం చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. హల్లెలూయా. పాపముల నిమిత్తమై ప్రభు అయిన యేసు క్రీస్తు ఒకేసారి చనిపోయినాడు. ఇక ఎన్నడూ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు మరి చనిపోవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన మీద ప్రభుత్వము అధికారం లేదు. ఎందుకంటే యేసు ప్రభు ప్రతి పాపం కల్వరి సిలువలో ఒకేసారి కొట్టివేసినాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏలైనగా ఆయన చనిపోవటము చూడగా పాపము విషయమై ఒకేసారి చనిపోయిను, కానీ ఆయన జీవించడం చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. దేవుని విషయమై దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు మనందరి నిత్యము ఆ చనిపోవడం చూడ పాపము విషయము, ప్రపంచము ఒక పాపముల విషయంలో, మానవులకు పాపముల విషయంలో ప్రభు అయిన యేసు క్రీస్తు ఒకేసారి ఆ వెలంతా కూడా చెల్లించి మనం పొందవలసిన శిక్ష, మనం పొందవలసిన శ్రమ అంతా కూడా కల్వరి సిలువలో యేసయ్య శ్రమ పొంది ఉన్నాడు. ఆయన మరణం చూసినప్పుడు పాపము విషయమై, ప్రతి మానవుని యొక్క పాపం విషయమై చనిపోయి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏలైనగా ఆయన చనిపోవడం చూడగా పాపం విషయమై ఒకే మారు చనిపోయాను, కానీ ఆయన జీవించడం చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రభు అయిన యేసు క్రీస్తు ఈరోజు కూడా తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని ఈ సమయంలో, ఈ గడియలో కూడా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇంకా దేవుడు మన కొరకు సమయాన్ని ఇస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పాపము విషయమై, అందరి యొక్క పాపముల విషయమై కల్వరి సిలువలో యేసయ్య తన ప్రాణం పెట్టి ఉన్నాడు. ఏలైనగా ఆయన చనిపోవడం చూడగా పాపం విషయమై ఒకే మారు చనిపోయాడు. ఆయన జీవించడం చూడగా దేవుని విషయమై జీవించిన అట్లు వారు మీరు కూడా పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తునందు సజీవులుగా మిమ్మల్ని మీరు ఎంచుకొనండి. హల్లెలూయా. దేవునికి భయభక్తులేని గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనమందరం కూడా మరి అటు వలనే మీరు కూడా పాపం విషయమై మృతులుగాను, పాపం అనే దాన్ని సమాధి చేయబడుతుంది. ఎందుకంటే ఆ పాపం అనేది మన జీవితంలో నుంచి ప్రభు అయిన యేసు క్రీస్తు తన మీద వేసుకొని ఆ శిక్ష అంతా కూడా యేసయ్య భరించున్నాడు. ఆ శ్రమ అంతా కూడా నీ కొరకు నా కొరకు యేసయ్య భరించున్నాడు. కాబట్టి మనం కూడా అట్ల వలన మీరు పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తునందు సజీవులుగా మిమ్మల్ని మీరు ఎంచుకోనండి. మనం దేవుని బిడ్డలమై ఉన్నాము. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాడు. మన అందరినీ కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనం చూసినట్టయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చూసినట్టయితే, తనను ఎందరు అంగీకరించి ఉన్నారో వారందరికీ, అనగా ఆయన నామమందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలటకు ఆయనకు అధికారము అనుగ్రహించాను. ఆయన అధికారాన్ని అనుగ్రహించాడు. మనం అందరం కూడా ఎందరైతే దేవుని దగ్గరికి వస్తారో, దేవుని ప్రభు అయిన యేసు క్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో, వారి పాపములన్నీ కూడా వారు ఒప్పుకొని వారి పాపంలో ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రక్తంలో కడగబడి ఉన్నాయని నమ్మినట్టయితే వారందరూ కూడా దేవుని పిల్లల ఉట్టకు దేవుడు ప్రభు యేసు క్రీస్తుకు అధికారాన్ని అనుగ్రహించున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అందుకే చూసినట్టయితే అట్లు వల్ల మీరు కూడా పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మల్ని మీరు ఎంచుకోనండి. దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మల్ని మీరు ఎంచుకోనండి. మనం అందరం కూడా
ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణం ద్వారా మనందరి పాపములు క్షమించబడ్డాయి. ఆ మరణము ద్వారా ప్రపంచ మానవుల యొక్క పాపములన్నిటి కూడా మరి ప్రభు అయిన యేసుక్రీస్తే ఆ ఒక సమయంలో ఆ ఒక భారమంతా కూడా ఆ శ్రమంతా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పొందుకున్నాడు. కాబట్టి మనం ఇప్పుడు ఎలా జీవించాలంటే దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మల్ని మీరు ఎంచుకునండి. దేవుని విషయమై ప్రభు అయిన యేసుక్రీస్తునందు మీరు సజీవులుగా మరి మిమ్మల్ని మీరు ఎంచుకునండి. ఎందుకంటే మనకు దేవాది దేవుడు ఒక నిరీక్షణ అనుగ్రహించాడు. దేవాది దేవుడు తన కృప చేత మనను దేవాది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తన కృపలో మనను వర్ధిల్ల చేశాడు. ఆ కృపలో మనం అందరం కూడా ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఉండడానికి దేవుడు తన ఒక మార్గాన్ని మనకు సరళం చేశాడు. ఈ లోకంలో జీవించినంత కాలము మనం దేవుని కొరకు జీవించినప్పుడు, దేవుని యొక్క వాక్యం కొరకు జీవించినప్పుడు, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞల ప్రకారం జీవించినప్పుడు, దేవుని మార్గంలో మనం జీవించినప్పుడు ఈ లోకంలో మనం ఒక దినము చనిపోతుండొచ్చు, కానీ శరీరానికి మరణం ఉన్నది, కానీ ఆత్మకు మరణము లేదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ఒక రోజు మనం అందరం కూడా ఈ లోక యాత్ర జీవితంలో యాత్రికులుగా ఈ లోకానికి వచ్చాము. ఎక్కడో మన జీవితాన్ని ముగించవలసి వస్తుంది. కానీ ముగించిన వెంటనే నువ్వు దేవుని యొక్క వాక్యానుసారంగా దేవుని చిత్తంలో జీవించినప్పుడు, నీ పాపాలను ఒప్పుకొని దేవుని సన్నిధిలో నీ ప్రతి పాపమును కడుక్కున్నప్పుడు నువ్వు నిత్య జీవానికి వెళ్తావు. ఈ శరీరం అనేది ఒక దినము మరణిస్తుంది, కానీ ఆత్మకన్నది మరణం లేదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అట్లు వారు మీరు కూడా పాపం విషయము ముతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మల్ని ఎంచుకొని, కాబట్టి శరీర దురాశలకు లోబడకుండా మరి యొక్క శరీరము ఈ లోకంలో మరి పాపానికి లోబడకుండా దేవుని వాక్యము వైపు మనల్ని మనం కట్టుకున్నట్టయితే నిత్య జీవానికి వెళ్తామని సత్యాన్ని జ్ఞాపకం చేసుకో. కాబట్టి శరీర దురాశనకు లోబడటకు చావుకు లోనైన మీ శరీరము పాపమునకు ఏలనీయకుడే. పాపమునకు మీ శరీరాన్ని ఏలనీయకండి. ప్రియ దేవుని ప్రజలరా, దేవుని సంగమా, మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనం చూసినట్టయితే కాబట్టి శరీర దురాశలకు లోబడటకు చావుకు లోనైన మీ శరీరం అందు పాపమును ఏలనివ్వకండి. పాపము వల్ల వచ్చే జీతము మరణము అనే వాక్యము తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే పాపం చేసిన వారందరూ కూడా చనిపోయినప్పుడు వారు నిత్య నరకానికి వెళ్ళిపోతారు. కానీ దేవుని ఉచితమైన కృప చేత దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మన శరీరంలో పాపానికి స్థానం లేకుండా పాపంని కొట్టివేసినాడు ప్రభు అయిన యేసుక్రీస్తు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే పాపంలో మన జీవితాలు ఒక దినంలో ఉన్నప్పుడు ఆ దినాలలో ప్రభు అయిన యేసుక్రీస్తే ఈ లోకానికి వచ్చి ఒక మానవునిగా వచ్చి ఆ పాపంలో విషయమై చనిపోయి తిరిగి లేచి మూడో రోజు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి శరీర దురాలోచన మొదటి యోహాను పత్రికలో తెలియజేసిన ప్రకారము మరి దేవుని వల్ల ఏర్పాటు కానీ ఏవి ఉన్నాయి అంటే శరీరాశ, నేత్రాశ, జీవముండము ఈ దేవుని వల్ల కలిగినది కాదు. ఈ లోకంలో మానవులు ప్రపంచంలో మానవులను చూసినప్పుడు వాళ్ళ ఒక ఆశలు దేని వైపు ఉంటాయంటే నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మం వైపు ఉన్నాయి. అది ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే నిత్య నరకానికి తీసుకెళ్తుంది. దేవుని వల్ల కలిగినది కాదని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఆ శరీర ఆశలను చంపు వేసుకొని దేవునికి లోబడి జీవించినప్పుడు నిత్య జీవానికి వెళ్తామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి శరీర దురాశనకు లోబడకు చావుకు లోనైన మీ శరీరంను పాపమునకు ఏలనీయకండి, మరియు మీ అహయనంలో దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. ఆయన మృతుల నుంచి సజీవులకును మిమ్మును మీరు దేవునికి అప్పగించుకునండి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ యొక్క జీవితాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు జీవించినట్టయితే యేసయ్య ఇచ్చిన రక్షణలో మనం జీవించాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మరి మీ యావైలో దురతి సాధారణంగా పాపంకు అప్పగింపకుడి, అయితే మృతుల నుంచి సజీవులకు మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోండి. మీ ఆయనను నీతి సాధనంగా దేవునికి అప్పగించుకోండి. నీతి సాధనంగా దేవుని వాక్యానుసరంగా, దేవుని చిత్తానుసరంగా, దేవునికి లోబడి దేవుని కొరకు మన ఆత్మీయ జీవితంలో దేవుని కొరకు జీవించినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన ఆత్మీయ జీవితంలో మరి ఒక రక్షణ దేవుడు అనుగ్రహించిన రక్షణను పొందుకొని ఆ రక్షణ ద్వారా జీవించాలని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. మీ అవయనంలో నీతి సాధనంగా దేవునికి అప్పచెప్పుకోండి, నీతి సాధనంగా దేవునికి అప్పచెప్పుకోండి అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. మనం చూసినట్టయితే రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూసినట్టయితే,
కాబట్టి సహోదరులారా, పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధము దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకొని దేవుని మాత్యలను బట్టి మిమ్మును మేము బతికమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, పరిశుద్ధత దేవునికి అనుకూలమైనది. దేవుని ఒక వాక్యానుసారంగా సహోదరులరా, మరి పరిశుద్ధతము దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరంలో ఆయనను సమర్పించుకునండి. దేవుని వాక్యాలను బట్టి మిమ్మల్ని నేను బతిమాలుకొనుచున్నాను. అపోస్తుడైన పౌలు అంటున్నాడు, మిమ్మల్ని నేను బతిమాలుకొనుచున్నాను. ఎందుకంటే వాక్యం వింటున్నప్పుడు వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకోవాలి. ఒక సేవకునిగా నేను కూడా వీళ్ళని బతిమాలుకొనుచున్నాను. మీరు దేవుని కొరకు ఒక సాధనంగా దేవుని యొక్క వాక్యంను మీలో ఉంచుకొని వాక్యానుసారంగా జీవించాలని నేను కూడా మిమ్మల్ని బతిమాలుకొనిచ్చని ఈ మాటలు చెప్తున్నాను. ప్రియ దేవుని సగ్గపా దేవుని ప్రజలు. కాబట్టి సహోదరుల, పరిశుద్ధతో దేవునికి అనుకూలమని సజీవ యాగంగా మీ శరీరంలో ఆయన సమర్పించుకొని దేవుని వాక్యాలను బట్టి మిమ్మల్ని నేను బతిమాలుకొచ్చిన ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇట్టి సేవ మీకు యుక్తమైనదని అపోస్తలుడైన పౌలు ఏ రీతిగా తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజల, ఆ రీతిగా మన జీవితాలను కట్టుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారు. అలాగే చూసినట్టయితే రోమియోలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనసు విషయంలో నేను దైవ నిర్ణయమునకు, శరీర విషయంలో పాపం నియమునకు దాసుడనై ఉన్నాను. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజలారా, దేవుని వాక్యం ప్రకారం, దేవుని చిత్తాన్ని ప్రకారం ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించును. కాగా మనస్సు విషయమై నేను దైవత్వమునకు, శరీర విషయంలో పాప నియమునకు దాసుడనై ఉన్నాననే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే చూసినట్టు తిరిగి మనం 6వ అధ్యాయంకి వచ్చినట్టయితే, 6వ అధ్యాయం రోమియోలకు రాసిన 6వ అధ్యాయం 14వ వచనంకి వచ్చినట్టయితే, మీరు కృపకే కానీ ధర్మశాస్త్రంకు లోబడిన వారు కారు గనుక పాపము మీద ప్రభుత్వము చేయదు. హల్లెలూయా. కృప కొరకే మనల్ని దేవాది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ధర్మశాస్త్రం అనేది పాపాన్ని చూపెట్టేది, కానీ ధర్మశాస్త్రము పాపము చేయకూడదని ఆజ్ఞాపించింది. కానీ పాపానికి విముక్తి అన్నదే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణం ద్వారానే ప్రతి పాపం కొట్టబడింది. ధర్మశాస్త్రంకు లోబడిన వారు మనం కాదు. ఎందుకంటే ధర్మశాస్త్రము కొట్టివేయబడి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే మనం రక్షణ పొందుకున్నాము. ఆయన మరణం ద్వారా ప్రతి ఒక్కరం కూడా రక్షణ పొందుకున్న మన సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రంకు లోబడిన వారు కారు గనుక పాపం మీద 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 ప్రభుత్వము చేయదు. ధర్మశాస్త్రము ఆది కాండము నుంచి మలాకి గ్రంథము వరకు పాపము చూపెట్టింది, పాపము చేయకూడదని ఆజ్ఞాపించింది. కానీ పాపానికి విముక్తి లేదు. ఆ సమయంలో వారు బలులు అర్పించేవారు. మరి అతి పరిశుద్ధ స్థలంలో యాజకుల చేత రక్తప్రోక్షణ చేసి వారి పస్కా పండుగ నాడు ఆ పాపంలో కొరకు వారు బలులు అర్పించేవారు. కానీ పాపంకు విముక్తి, పాపంకి రక్షణ లేని సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు మన నిత్యం ఈ లోకానికి వచ్చి మనందరి నిత్యమై ఆ ఒక ధర్మశాస్త్రము, ఆ పాపాన్ని చూపెట్టిన ధర్మశాస్త్రం పాపాన్ని కొట్టివేసింది. పాపం నుంచి ఇడిపించినది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణం అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు పస్కా బలిగా నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి మన అందరి నిత్యము చనిపోయి తిరిగి 3వ రోజు లేసి తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకే దేవుని వాక్యం ఏమొచ్చిందంటే, మీరు కృపకే కానీ ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు గనక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఎందుకంటే మన పాపాలన్నీ కూడా యేసు రక్తంలో కడగబడి ఉన్నాయి. యేసు రక్తంలో మనకు రక్షణ దొరికింది. యేసు రక్తంలో ప్రతి పాపం కొట్టివేయబడింది. యేసు రక్తంలో స్వస్థత ఉంది. యేసు రక్తంలో ఆశీర్వాదం ఉన్నది. ఆయన రక్తము ద్వారా ప్రతి పాపము కొట్టివేయబడింది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, దేవుని వాక్యం తెలియజేస్తుంది, మీరు కృపకే పిలువబడి ఉన్నారు. దేవుని కృపకే మనం పిలువబడి ఉన్నారు. ధర్మశాస్త్రమునకు లోను వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు అనే మాట జ్ఞాపకము చేయబడుతుంది. రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం చూసినట్టయితే, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేత క్రీస్తు యేసులందు విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. ఉచితంగా దేవుని కృపచేత, ఆయన కృపలో మనం అందరం కూడా ఉన్నామన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుని యొక్క కృపచేత నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ, కాబట్టి నమ్మువారైన కృపచేతనే
క్రీస్తు యేసునందు విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. దేవుడు ఎంత కనికరం గల దేవాది దేవుడు, ఎంత ప్రేమ గల దేవాది దేవుడు. మనందరికీ కూడా కృప కొరకు దేవాది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ధర్మశాస్త్రము మన మీద ప్రభుత్వం చేదు అనే మాట కూడా జ్ఞాపకం చేయబడుతుంది. ధర్మశాస్త్రం కొట్టివేయబడి ప్రభు యేసు క్రీస్తు మరణం ద్వారా ప్రతి పాపమునకు, ప్రతి ఒక్క మానవుని యొక్క పాపం కొరకు ఆ వెల యేసయ్య చెల్లించి ఉన్నాడు. ఆ శ్రమంతా యేసయ్య పొందుకున్నాడు. ఇక మరణము ఆయన మీద ఆయన మీద అధికారం లేదు ఇక. ఎందుకంటే విడిపించబడి ఉన్నామనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, మనం చూసినట్టయితే 10వ వచనం, ఏలైనగా ఆయన చనిపోవడము పాపం విషయమై ఒకే మారు చనిపోయిన గాని ఆయన జీవించిన చూడగా దేవుని విషయమై జీవించిన అట్లువరే మీరు కూడా పాపం విషయమై మృతులుగాని దేవుని విషయమై క్రీస్తునేసినందు సజీవులుగా మిమ్మల్ని మీరు ఎంచుకొనండి. హల్లెలూయా. దేవుని విషయంలో మనం అందరం కూడా సజీవులమై ఉన్నాము. ఆయన కృప మనకు తోడై ఉన్నదే అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రంకు లోబడిన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. హల్లెలూయా. వి ఆల్ బి దేవుని కృపలో మనమందరం కూడా స్వతంత్రులుగా ఉన్నాము అన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనమందరం కూడా విడిపించబడి ఉన్నాము. ఆయన రక్తంలో ప్రతి పాపము కొట్టివేయబడింది. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల, వి ఆల్ ఆర్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. వి ఆర్ ఫ్రీ ఫ్రమ్ సిన్స్. మనమందరం కూడా పాపంలో నుంచి విడిపించబడి ఉన్నాము. ఆయన కృపలో మన పాపాలన్నీ కూడా క్షమించబడి ఉన్నాయి. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించి ఉన్నాడని విశ్వాసం కలిగి దేవుని వాక్యము వైపు చూసి దేవుని యొక్క వాక్యంలో మిమ్మల్ని మీరు కట్టుకొని, వాక్యంలో మిమ్మల్ని మీరు దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని మీరు బలపరచుకోండి, అనేకులను బలపరచండి. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో దీవించి ఆశీర్వదించును గాక. మనం అందరి పాపముల నిత్యమై కల్వరి శిలువలో ప్రభు యేసు క్రీస్తు ఆ వెల చెల్లించాడు. మనందరినీ కూడా స్వతంత్రులుగా చేశాడు. మనందరినీ కూడా విడిపించి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఫ్రీడమ్ ఫ్రమ్ సిన్ స్క్రాప్స్. స్వతంత్రులుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసి ఉన్నాడు. డెత్ టు సిన్, మరి పాపము వల్ల వచ్చేది మరణము. అయితే అలైవ్ ఇన్ క్రైస్ట్, ప్రభు యేసు క్రీస్తు ద్వారా మనం సజీవులు ఉన్నామన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. ఇట్టి మాటలను దేవుడు హృదయాలను దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరిచి మరి సమృద్ధిని దేవుడు మీకును మీ కుటుంబంలోకి అనుగ్రహించును గాక. యేసు రక్తంలో స్వస్థత ఉన్నది. ఆయన గాయపడిన హస్తాలలో స్వస్థత ఉన్నది. యేసు రక్తంలో ప్రతి పాపం కొట్టివేయబడింది. కాబట్టి మనమందరం కూడా స్వతంత్రులుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని గణపరచండి, దేవుని మహిమపరచండి. అట్టి కృప దేవుడు మీకు మీ కుటుంబంలోకి అనుగ్రహించి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి ఆయన కృపలో మిమ్మల్ని నడిపించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధుడ దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభా తండ్రి, మరొక నూతన మాసంలో మొదటి దినంలో మనం ప్రవేశింపజేసినందుకు వందనములు. గడిచిన దినాలను కూడా కాపాడినందుకు కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను తండ్రి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మా అందరినీ కూడా నాయన పాపం నుంచి నువ్వు విడిపించినందుకు వందనాలు. మా అందరినీ కూడా స్వతంత్రులుగా చేసినందుకు వందనాలు. మా కొరకు కల్వరి సిలువలో తండ్రి నువ్వు చనిపోయి తిరిగి 3వ రోజు లేసి తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్నందుకు కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మా పాపంలో నిత్యం అంతా కూడా తండ్రి నీ రక్తం అంతా కూడా కార్చి ఆ వెళ్ళంతా కూడా చెల్లించి మళ్ళీ విడిపించి మళ్ళీ స్వతంత్రులుగా చేసినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. వాక్య బిడ్డలు కూడా తండ్రి నీ వాక్యానికి లోబడి నీ చిత్తానుసారంగా జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి తండ్రి. ప్రభా మా సేవకులను మా సేవకురాలను భారతదేశ పరిచర్యను దీవించండి. భారతదేశంలో సేవ చేస్తున్న ప్రతి సేవకుని సేవకురాలను అలాగే తండ్రి సువార్త సేవ చేస్తున్న వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే తండ్రి ప్రభా ఫేత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ రోజు అంతట్లో కూడా నైనా నీ కృపలో మనల్ని వరదల చేసి తండ్రి ప్రభా మంచి వాతావరణాన్ని నీ కృప చేత మాకు దయచేయండి. నైనా కేరళ ప్రాంతంలో అనేక మంది నైనా వర్షాల వల్ల చనిపోతుండగా ఆ బిడ్డలకు నైనా తండ్రి అనాథలుగా అయిన బిడ్డలను మీరు కాపాడండి. నైనా తిరిగి అక్కడ వర్షాలు తక్కువ చేసి నైనా ప్రభా తండ్రి అక్కడ మంచి వాతావరణాన్ని కేరళ ప్రాంతంలో మీరు దయచేయమని, అలాగే భారతదేశం అంతటి కూడా మీరు దీవించి ఆశీర్వదించమని తండ్రి. వర్షాలలో ఎంతోమంది ప్రజలు నైనా ప్రభా నష్టపోతుండగా తండ్రి తిరిగి నైనా మంచి వాతావరణాన్ని నీ కృప చేత మాకు అనుగ్రహించి మనల్ని దీవించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి.
ఆమెన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానములు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు మీ కుటుంబంలోకి తోడై నీడైండును గాక. ఆమెన్.